ఇట్లా పట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వచ్చినాయి కదా అన్ని దాంట్లోనూ. ఆ సైడ్ కొద్దిగా తక్కువ సార్. నీళ్ళు కట్టిన కాడ బాగానే వచ్చింది. అంటే నీళ్ళు పెట్టిన కాడ బాగా అప్పుడు పెట్టుకొచ్చినాయి కదా ఈ పక్క. అవునులే, నీళ్ళు పెడితే 5 సార్లు పెట్టున్నా, 5 సార్లకి బాగా గుర్తుగానే వచ్చింది. దీంట్లో కొన్ని రాలిపోతాయి, అన్నీ పట్టుకోవు. కొన్ని రాలిపోతాయి, కొన్ని పట్టుకుంటాయి అన్నమాట. అదే మా వాళ్ళు పిండి రాలుతుందా? రాలేదు కదా. రాలా. అదే నేను చెప్పే చూడు, పసుపు కలర్ తిరిగి ఆడన్నా ఒకటి. అది మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ అట్ట అయితా ఉంటుంది. ఇప్పుడు చెప్తాను కదా నెక్స్ట్ ఏం చేయాలని, అట్లా చేసుకోండి, మీకు రాకుండా ఉంటుంది. తేనీగలు వచ్చినాయా? ఉన్నాయి సార్, మందు కొట్టినాక వెళ్ళిపోయినాయి. మందు కొడితే, ఎందుకంటే స్ప్రే చేస్తాం కదా, వెళ్ళిపోయి ఉంటాయి. అప్పుడు వస్తూ ఉన్నాయి. ఏదైతే కడపెట్టినా అంటుంది. సో మీరు చూడొచ్చు, మనకు ఫ్లవరింగ్ కానీ అదంతా పిందె కానీ సెట్ కావడానికి రీజన్ ఇదే అనమాట. స్టార్టింగ్లో మనము జెడ్ఎన్ అంటే జింక్ సాలబుల్ బ్యాక్టీరియా అనేది వాడినాం అనమాట. ఇంకా అది అయిన తర్వాత సేతు సాయిల్ హెల్త్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీ అంటారు. సో దీన్ని వాడడం వల్ల మనకు సాయిల్ ఫుల్ ఫ్రీ అవుతుంది, లూజ్ అవుతుంది అనమాట. ఇంకా అది అయిన తర్వాత నెక్స్ట్ వ్యామ్ వాడినాం అనమాట, మైకోరైజియా బ్యాక్టీరియా ఇది. సో దీన్ని వాడడం వల్ల మనకు పీచ్ వేర్లు బాగా డెవలప్మెంట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకు పీచ్ వేర్లు ఎంత బాగా వస్తే మనకు అంత బాగా పోషకాంశాలు తీసి చెట్టుకు అందిస్తుంది అనమాట. సో ఈ 3 కాంబినేషన్లో వాడినాం అనమాట. సో చూడొచ్చు, ఈ యొక్క ట్యాంక్లో మిక్స్ చేసుకొని అది అయిన తర్వాత డ్రిప్లో మనకు మన ఒక చీనీ పంటకు అనేది డ్రిప్లో పాస్ చేయడం జరిగింది. టోటల్గా ఇది ఒక 11 ఎకరాలు వస్తుంది అనమాట. మీరు చూడొచ్చు, చూసినారు కదా ఎంత బాగా ఫ్లవర్ సెట్ అయింది, పిందె సెట్ అయిందని. సో ఇట్లా ఉంటుంది అనమాట. స్టార్టింగ్లో మన ప్రోడక్ట్స్ వాడుకుంటే మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది. సో మీరు చూడొచ్చు. సో అన్నీ కూడా మనకు ఎక్కడే కానీ అంటే చెట్లు పల్లాక కానీ అలాంటివి ఎక్కడే కూడా అంతగా లేదు, మంచిగా గ్రీనిష్గా బాగా వచ్చింది, బాగుంది తోట కూడా. ఇంకా నెక్స్ట్ మీకు ఫర్దర్ ఏమేమి చేసినామని కూడా చెప్తాను అనమాట. ఇది ఈరోజు వీడియో. ఓకేనా?